ఛాల్సిందే మాజీ ముఖ్యమంత్రిగా. సంవత్సరం నుంచి ఎక్కడ నిద్రపోతున్నావు నువ్వు? 1 ఇయర్ నుంచి నువ్వు నిద్రపోతా ఇప్పటికిప్పుడు నువ్వు బంగారుపాళ్యంలో సమస్య వచ్చిందని ఈ 2 జిల్లాల్లో నువ్వెందుకు పలకరించలేదు? అంటే ఇక్కడ నీకు ఓట్లు ఇవ్వనా, లేకపోతే జనం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆ జాతుల మీద కోపమా? పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఏదో సూర్యుడి మీద ఉమ్మేస్తే అది నీ మీద పడుతుందే కానీ ఎవరి మీద పడదు. పర్యటనలో జగన్మోహన్ రెడ్డి భద్రలేదు అంటారు, రైతులుగా గగ్గోలు పెడతారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? తోతాపూర్ మామిడికాయలు గగ్గోలు పెడతారు. టోటల్ ఎపిసోడ్ ఇది మామిడికాయల రాజకీయం అంటారు దీన్ని. ఇడు ఏ సీజన్లో ఆ సీజన్లో మన రాజకీయాల్లో కొంతమంది ఉంటారు పెట్టల దొరలని, వాళ్ళు వస్తూ ఉంటారు. నువ్వు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను గుర్తించలేదులే, జనం ఓట్లే లేదు. ఆయన ప్రతిపక్షంగా నువ్వు ప్రశ్నించాల్సిన బాధ్యత 40% ఓట్లు వచ్చినాయి, నువ్వు ప్రశ్నించాల్సిందే మాజీ ముఖ్యమంత్రిగా. సంవత్సరం నుంచి ఎక్కడ నిద్రపోతున్నావు నువ్వు? 1 ఇయర్ నుంచి నువ్వు నిద్రపోతా ఇప్పటికిప్పుడు నువ్వు బంగారుపాళ్యంలో సమస్య వచ్చిందని. సరే, మార్కెట్ ఉలవపాడులో బంగినపల్లి మామిడికాయలకి మార్కెట్ లేదు అంటే మార్కెట్ లేదని అంటే గవర్నమెంట్ అనేది కాదు, అసలు టోటల్గా మధ్యలో ఉన్నటువంటి దళారులు చేస్తున్నటువంటి దానికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ న్యూజివీడ్లో ఇక్కడ మామిడికాయలకి ధర లేదు అంటే ఈ 2 జిల్లాల్లో నువ్వెందుకు పలకరించలేదు? అంటే ఇక్కడ నీకు ఓట్లు ఇవ్వనా, లేకపోతే జనం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆ జాతుల మీద కోపమా? దీని ముందు నువ్వు దీనికి జవాబు చెప్పు. బంగారుపాళ్యంలో 16 కిలోకి నీకు 6 రూపాయలు పెంచుతామని అన్నారు. 6 రూపాయలు పెంచుతారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అచ్చెన్నాయుడు రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అది రిప్రజెంటేషన్ జరుగుతూ ఉంది. అతని కంటెంట్ ఏంటంటే నేను బంగారుపాళ్యం వచ్చిన రోజున ఎన్ని రిప్రజెంటేషన్లు చేయటం అంటే ఇది ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ జరుగుతూ ఉన్నాయి గవర్నమెంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెన్సీ తీసుకుంటున్నారు. కాకపోతే నువ్వు ఆ ఇష్యూని ఎక్స్పోజ్ చేసావు కాబట్టి ఆ సందర్భంలో మాధ్యమాలన్నీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ కూడా దాన్ని ఎక్స్పోజ్ చేసినాయి కౌంటర్ పార్ట్గా. అంటే గవర్నమెంట్ స్పందిస్తుంది, కరెక్ట్గా చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది చెప్పడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగమే నువ్వు ప్రశ్నించిన రోజున వస్తావు. ఏంటి ఇది దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంది. బంగారుపాళ్యంలో నువ్వు కేవలం ఒక 10,000 మందితో మీటింగ్ పెట్టాలని చెప్పి నువ్వు ఒక లెటర్ పంపించావు ఎస్పీ గారికి. పంపించినప్పుడు వాళ్ళు అట్లా కాదు, నువ్వు ఒక 500 మందితోనో 1000 మందితోనో పెట్టుకోమని చెప్పారు. కానీ అక్కడ కూడా నువ్వు ఆ పోలీసు వ్యవస్థని ఉల్లంఘించి చట్టాన్ని నీ చేతిలో తీసుకొని ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యంలో నువ్వు చట్టానికి బద్ధుడు కాకుండా యథేచ్ఛగా జనాల్ని 3-4 జిల్లాల నుంచి 3-4 నియోజకవర్గాల నుంచి పిలిపించుకొని పెయిడ్ ఆర్టిస్టులుగా నువ్వు వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా మామిడికాయలన్నీ కొనేసి మీ వాళ్ళు ట్రక్కుల్లో తీసుకొచ్చి రోడ్ల మీద పడబోసి వాటిని తొక్కుతా వాటిని హల్చల్ చేస్తా ఈ సోషల్ మీడియాలో పెడితే ప్రజలందరినీ డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు బనాయించాల్సిందే. ఎందుకనంటే అమాయకులు చనిపోతూ ఉన్నారు, అమాయకులు రెచ్చిపోతూ ఉన్నారు, అమాయకులు రఫా అని చెప్పేసి ఏట కొడవళ్లతో నరికినట్టుగా ఏది పోలేరమ్మ జాతరలో చేస్తామని ప్రతిరోజు ఇవాళ ఆదిమూలపు సురేష్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వీళ్ళ యొక్క పేరు నాని ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. తొర్రి ముఖం వేసుకొని మాట్లాడేటువంటి భాష అదంతా కూడా మాకు తెలుసు. వీళ్ళంతా కూడా అసలు నువ్వు పేరు నాని మీ నాన్న మహానాయకుడేమో కానీ ఆయన పేరు చెప్పుకొని నువ్వు చెట్టు పేరు చెప్పి కాలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందిలాగా మా తాతల నేతులు దాగారు మా మూతులు వాసన నీ కొడుకును కూడా అవినీతిపరుడుగా తయారు చేసినటువంటి నువ్వు మాట్లాడితే చిత్తు కాగితం. నువ్వు కాపుల్లో ఏదో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఏదో సూర్యుడి మీద ఉమ్మేస్తే అది నీ మీద పడుతుందే కానీ ఎవరి మీద పడదు. అసలు పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి నీకెక్కడ ఉంది? అసలు ఎంటుకుతో సమానం. అసలు ఇప్పుడు అది అన్నీ ఒక పక్కన పెడదాం. ఇవన్నీ బంగారుపాళ్యంలో నువ్వు పోయినప్పుడు హెలికాప్టర్ దిగటం అక్కడంతా కూడా నెల్లూరులో ఎందుకు నువ్వు దిగలేదు? నెల్లూరులో నీ వల్ల ఎందుకు కాలేదు? నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డిని పలకరిస్తానను లేకపోతే ఇంకోటి చేస్తానని క్రిమినల్స్ని పలకరిస్తాను, అక్కడ నీ వల్ల కాలేదుగా. అక్కడ మా నాయకుడు ఉన్నాడు కదా రెడ్డి గారు, నీ దగ్గర నుంచి వచ్చినటువంటి కోటం రెడ్డి, మరి దమ్మున్న నాయకుడు చూసావా, నేను దిగనైనన్నాడు, దిగనేయలేదు. ఆ దిగనేయలేదని చెప్పి నువ్వు ప్రసన్నను రెచ్చగొట్టావు. సరే, అది వేరే అంశం, చూద్దాం. ఇప్పుడు నువ్వు బంగారుపాళ్యంలో ఏం సాధించావు? కొండను బట్టి ఎలుగుని దూవినట్టు నువ్వు వెళ్తేనే 6 రూపాయలు ఇచ్చారనుకున్నావా? ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు స్పందించాలా. దాని మీద గవర్నమెంటు ప్రజాస్వామ్యంలో దిస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఇమీడియట్గా స్పందించి వాళ్ళ దృష్టికి రాకపోయి ఉంటే దృష్టికి తీసుకొస్తే దాన్ని సదుద్దేశంగా ఉంటే రేట్లు పెంచి ఇస్తారు, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేస్తారు,
లేకపోతే గవర్నమెంటే కొనుక్కుంటుంది. గవర్నమెంటే కొనేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. దళారులను పక్కన పెట్టేటువంటి కార్యక్రమం తీసుకొస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో వేల లక్షల సమస్యలు ఉంటుంటాయి. అన్ని సమస్యల మీద గవర్నమెంట్ కొన్నిసార్లు ఫోకస్ చేయలేదు. అందుకనే నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి తీసుకొచ్చి ప్రజలకి సంతృప్తికర స్థాయిల్లో రెండు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం కలిసి ప్రజలకి మంచి చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. కానీ నువ్వు ఒక విలన్లాగా తయారైపోయి నువ్వు అక్కడ నడవటం, అక్కడ పోలీసులు ఏదో నీ మీదకి వస్తూ ఉంటే వాళ్ళంతా ఆపటం కోసం సెక్యూరిటీ పర్పస్ కింద అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు వాళ్ళని నివారిస్తూ ఉంటే నువ్వు రెచ్చిపోయి దాన్ని ఒక ఇష్యూ చేసి ఆఖరికి ఎస్పీ గారి మీద కూడా నువ్వు తిరగబడి ఏంటి నీ సంగతి తెలుస్తానని నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి ప్రాక్టీస్ చేస్తున్నావా? రేపు పాదయాత్ర కోసం బంగారుపాళ్యంలో ప్రాక్టీస్ చేస్తున్నావా? నీ పద్ధతి మార్చుకో, నీ వైఖరి మార్చుకో. నువ్వు మాజీ ముఖ్యమంత్రి, మర్చిపోతున్నావు. నువ్వు ఒక రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఈ సమాజంలో అనేక అంశాలు ఉన్నప్పటికి కూడా నువ్వు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాదాపుగా 16 కేసుల్లో ఉన్నారు. ఏది ఈడీ కేసులు 13 కేసులు ఉన్నాయి, అదేవిధంగా సిబిఐ కేసులు ఉన్నాయి, ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి, ఇతరత్ర ఒక 15-20 కేసులు ఉన్నాయి. నువ్వు భయపడిపోతా ఉన్నావు. మొన్న మీటింగ్లో కూడా అన్నావు, నా పనే నాకే తెలియట్లేదు, నా సంగతే నాకు తెలియట్లేదు, నాకే రక్షణ లేకుండా పోయిందని నువ్వు మాట్లాడేటువంటి ఆ నత్తిపోకోడి మాటలు మానుకో. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండబట్టే నువ్వు బంగారుపాళ్యంలో నిన్న దిగ్గరిగావు. ఈ రాష్ట్రంలో హల్చల్ చేస్తున్నావు. మొన్న పొదిల్లో 40,000 మందితో చేసావు, పొగాకని చెప్పి మోసం చేసి అక్కడికి వచ్చి. ఇట్లా అనేక అంశాల్లో నువ్వు రైతుల పక్షపాతిగా ఉండటం కోసం చేసేటువంటి ప్రక్రియ మంచిదే, చెయ్యి, ఎత్తి చూపించు, తప్పులేదు. కానీ నువ్వు ఒక దండయాత్ర చేస్తున్నట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి, అది నువ్వు గుర్తుపెట్టుకో. దండయాత్ర అనేది కనుక చేస్తే మొదలు పెడితే తెలుగుదేశం పార్టీ కూడా ఏమీ గాజులు దొడుక్కునేవి లేదు. నువ్వు వ్యక్తిగతంగా దూషణలు చేస్తూ పార్టీ మీద బురద చల్లాలనుకుంటే బురద కడుక్కోవటం మాకు చేతవు, కలబట్టం మాకు చేతవు, నిలబట్టం మాకు చేతవు, బుల్డోజ్ చేయటం మాకు చేతవు, తొక్కుతాం, నొక్కుతాం, నారా తీస్తాం, రాజకీయంగా నేను భూస్థాపితం చేస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కోకటి వేళతో కూడా జెండా పీకి పరిగెత్తే విధంగా కూడా చేస్తాం. ఖబర్దార్, నువ్వు ఏదో మేమేదో స్లోగా ఉంటున్నామనో, లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా ఉంటున్నామనో, లేకపోతే నువ్వు మాట్లాడుతూ ఉంటే భయపడుతున్నావు అనుకుంటున్నామేమో, ఏదో నువ్వు ఉరివిరిని చూస్తేనో లేకపోతేనో ఏదో రెచ్చగొట్టే ద్వారంలో ఉంటేనో ఈ కుర్రోళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారని వాళ్ళు చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావేమో. పెయిడ్ ఆర్టిస్టులు అన్ని చోట్ల ఉన్నారు నీకు. వాళ్ళందరినీ పిలిపించుకుంటే మేమేమి బిర్యానీ పొట్లాలు ఇవ్వట్లేదు, లేకపోతే మందులు ఇవ్వట్లేదు, లేకపోతే నీకులాగా ప్రలోభ పెట్టట్లేదు. నువ్వు ఒక్కటే నేర్చుకో, ప్రజాస్వామ్యంలో రాజకీయంగా బతికి బట్టకట్టాలంటే తప్పకుండా నువ్వు సమన్వయం వహించి సమస్యలను అర్థం చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా సమస్యలను ఎత్తి చూపిస్తే పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం ఎప్పుడూ తలుపులు బార్లు తెరిసే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా డెమోక్రటిక్గా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో నీలాగా క్రిమినల్ని రెచ్చగొట్టడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే మొన్న మీ మిసెస్ భారతీ రెడ్డి గారిని చెప్తే ఎమ్మటే కేసు పెట్టించి బనాయించి లోనేసినటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీది. అంతేగాని నువ్వు యాగి చేయటం మానుకో. బంగారుపాళ్యంలో నువ్వు చేస్తున్నటువంటి తోతాపూరి బ్యాచ్, నువ్వు మీరంతా తోతాపూరి బ్యాచ్ అంటే తెలుసు కదా, మామిడికాయల పంట అంతా అయిపోగా చివర వచ్చేటువంటి కుక్కమూతి పిందులు అవి. అట్లా మీరు తయారయ్యారు, గయారాంగాళ్ళలాగా. ఈ శవ రాజకీయాలు పోయి నీకు ఇప్పుడు మామిడికాయల రాజకీయాలు పట్టుకున్నాయి. మీరు తోతాపూరి బ్యాచ్. ఇక నోరు మూసుకుంటే మంచిది. ప్రజలందరూ కూడా హర్షిస్తారు. నీ కథ కంచికి, నువ్వు ఇంటికి, తొందరలోనే నువ్వు జైలుకి.